ముందుగా మేమందరం నమ్మే దైవానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. కావలిని కాపు కాస్తాను అని చెప్పి వచ్చిన నాయకుడిని కంటికి రెప్పలా కాపాడుకున్న భగవంతుడికి మరొకసారి పాదాభివందనం తెలియజేస్తూ, కావలి సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు గెలిచిన రోజు నుంచి అహర్నిశలు పాటుపడుతూ అన్ని రంగాల్లో కావలిని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో నిద్రాహారాలు మాని సొంత ఆదాయాలు వ్యాపారాలను పక్కన పెట్టి ప్రజల కోసం పరితపిస్తున్న నాయకుడు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు. మా అన్న ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఏదో రకంగా రాజకీయంగా చరమగీతం పాడే పరిస్థితి వచ్చేసింది తన జీవితానికి. తనను భవిష్యత్తులో ఈ కావలి ప్రజలు చీకొట్టేశారు, కావలి ప్రజలు నమ్మరు. ఇక ఏదో రకంగా తనని ఇంత దిగజార్చిన వ్యక్తిని హతముందించాలనే దురుద్దేశంతో కావలిలో నీచ సంస్కృతికి, ఇప్పటి వరకు లేని కావలిలో నీచ సంస్కృతికి తెరలేపిన మిస్టర్ ప్రతాప్ కుమార్ రెడ్డిని ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేయాలి. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీసులు మేము అసలు ఖండిస్తున్నాము. అది కూడా కాకుండా ఈ సాంప్రదాయాలు, ఈ రాజకీయాలు, ఈ తొక్కుతోలు మాకు అవసరం లే. కానీ మా అన్న మీద జరిగింది మాత్రం మేము సహించము, మేము ఒప్పుకోము. ఎవడైనా సరే వాడిని మాత్రం ఒప్పుకునే పని లేదు, వాడిని తగ్గే పని లేదు, వాడి సంగతి తెలుస్తాం. ఇది మాత్రం పెట్టడం చాలా దుశ్చర్య. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు అభివృద్ధిని ఓర్వలేక, ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని అతను ఓర్చుకోలేక నాకు ఇంక ఉనికి కోల్పోతానని గ్రహించి ఈరోజు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడు. దాదాపు 35,000 మంది జనాభా నిన్ను వెనక్కి పంపించారు. 2,50,000 మంది నిన్ను చీదరించారు. అయినా కూడా నీకు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలకి ఒడిగడుతున్నావు. ఈరోజు నిన్ను వెంటనే అరెస్ట్ చేయాలని, ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి అతనికి ఎటువంటి ఎలక్షన్లో పోటీ చేసే అర్హత లేకుండా డిస్క్వాలిఫై చేయాలని, మేము రాజ్యాంగపరంగా అతని మీద చర్యలు తీసుకోవాలని, చట్టపరమైనటువంటి చర్యలు అతని మీద తీసుకోవాలని. ప్రతాప్ కుమార్ రెడ్డి, నీకు డెవలప్మెంట్ చేత కాకపోతే డెవలప్మెంట్ చేసే వాళ్ళ దగ్గర అనుచరుడుగా ఉండు. డెవలప్మెంట్ చేసేవాడిని డిస్టర్బెన్స్ చేయాలని ట్రై చేసేవాడికి మాత్రం మర్యాద కూడా ఎవరికి ఉండదు. మేము ఇంక నుంచి సహనంగా ఉండే రోజులు కూడా పోయినాయి. ఇంకొకసారి కానీ ఇట్లాంటి ప్రయత్నాలు చేసే మాత్రం మేము మాలో టీడీపీ వాళ్ళు ఎవరు ఊరకంగా ఉండే పరిస్థితే లేదు. మా ఎమ్మెల్యే సూచనల వరకు మేము కాము ఉండాల్సి వస్తుంది. అది మా ఒక ఓర్పు నశించిన రోజు మాత్రం నువ్వు ఎంత చేయాలో మేము ఎట్ట చేయాలో అది మాకు ఇంకా బాగా తెలుసు. నువ్వు గుండెలు బాదుకుని ఏడ్చే రోజు మాత్రం కన్ఫర్మ్ తీసుకొని వస్తావు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకో. నువ్వు ఎవరినైతే దాడి చేయడానికి పంపించావో వాడినైతే మాత్రం జాగ్రత్తగా పెట్టుకో.